వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్పట్నం నర్సీ రోడ్డు ప్రధాన రహదారులు గల బాలాజీ మందిరం భక్తులతో కిటకిటలాడింది. ప్రాతకాలం నుంచే స్వామివారికి సుప్రభాత సేవలు, అభిషేకాలు, గోవిందనామ స్తోత్రాలతో అర్చనలు, మంగళ నీరాజనలు నిర్వహించారు. నేడు ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్న ప్రాప్తం ఉంటుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయాలను తోరణాలతో, విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా కమిటీ సభ్యులు అలంకరించారు. భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ గుప్తా, హనుమంతరావు పటేల్, పాపిరెడ్డి, గంగాధరప్ప, రామచందర్, ఇనాని, సుభాష్, ప్రభాకర్, రాజు, లక్ష్మణ్ మహాజన్, శివాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ హరికాంచారి, కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ పంతులు తదితరులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గోవిందా గోవిందా ఆపన్ముక్కులవాడ అనాథ రక్షక గోవిందా 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 గోవిందా. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ ఆ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడు. ఈరోజు ఆయనను దర్శించుకుంటే ఎంతో పుణ్యం అని చెప్పేసి మన హిందూ ధర్మం సమాజం చెప్పడం వల్ల ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ఈశాన్యం నుంచి ఏదైతే మనం గుళ్ళోకి ప్రవేశిస్తామో ఆ ముక్కోటి దేవతలను దర్శించినట్టుగా మనము భావిస్తూ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల మనకు ఎన్నో పుణ్యాలు కలుగుతాయని చెప్పేసి మన హిందూ సాంప్రదాయం చెప్తుంది. కాబట్టి ఈరోజు ఒక ప్రత్యక్షమైన పవిత్రమైన దినం కాబట్టి ఈరోజు మన భారతదేశం అంతా ఈ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవం అని చెప్పేసి భావించడం వల్ల మనం ఎంతో అభివృద్ధి చెందుతామని చెప్పేసి మనం భావిస్తూ ఆయనకు ప్రత్యేక పూజలు ఈరోజు చేస్తాము. అదే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రత్యేకమైన రోజు కాబట్టి దీన్ని మనం అందరం హిందువులు ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రపంచంలో ఆయనను దర్శించుకోవడం ఇది ఆనవాయితీ. ఇది ఈరోజు ఈ పుణ్య దైవాలను ఏదైతే మనం దర్శించుకుంటున్నామో మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి కాబట్టి ఈరోజు మనము ఈరోజు దర్శించుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఘనంగా పూజలు జరుగుతూ ఉన్నాయి. దానికి తగ్గట్టు ఈ భక్తులంతా సకాలంలో మార్నింగ్ 4 గంటలకు విచ్చేసి అన్ని గుళ్ళల్లో దర్శనాలు చేసుకుంటున్నారు. అలాగే బోధనలో ఉన్న బాలాజీ మందిరం గత 200 సంవత్సరాల నుంచి ఉన్న ఈ గుడిని ఇప్పుడు భక్తుల ద్వారా ఘనంగా పూజలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ దేవాలయానికి కావాల్సిన ఫండ్స్, చందాలు రాయండి. ఈ గుడిని ఇంకా డెవలప్ చేద్దామని ఈ బోధన ప్రజలందరూ కట్టకట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీ అందరికీ విన్నపం, గుడికి కావాల్సిన చందాలు ఇవ్వండి, గుడిని డెవలప్ చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.